హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి మనం పప్పుతో తాలింపు వేసామంటే టేస్ట్ మాత్రం సూపర్ అండి. కానీ ఈ పప్పులో వీటిని కలిపి చేయాలి కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఈ విధంగా మనం పప్పు చేసుకోవాలి కానీ వేళ్ళతో సహా జుర్రుకుంటూ మరీ తింటారండి. అంత బాగుంది ఈ పప్పు ఈ విధంగా చేస్తే మాత్రం నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంది. దాన్ని ఎలా చేస్తే ఇంత మంచి రుచి వస్తుందో చూద్దామా. ముందుగా దాని గురించి నేను పెసరపప్పు తీసుకున్నా అండి. అది దాదాపు ఒక 100 గ్రాముల వరకు తీసుకునేసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆ ప్రెషర్ కుక్కర్లో ఈ పెసరపప్పుని వేసానండి. వేసిన తర్వాత కొన్ని నీళ్లు పోసి ఆ తర్వాత ఈ పెసరపప్పును ఒక 3-4 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసుకోవాలి. వంచిన తర్వాత ఇప్పుడు దీంట్లో దాదాపు ఒక 2 గ్లాసుల వరకు అయితే నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు దాంట్లో మనం సగం టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకునేసి ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేయాలి. మనకేంటంటే విజిల్స్ రావాలి కాబట్టి మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఈ విజిల్స్ ఏంటంటే దాదాపు ఒక 4 వరకు రావాలండి. వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత ఓపెన్ చేసుకోవాలి. అంటే స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసి అప్పుడు మూత ఓపెన్ చేసి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి కొంచెం సాల్ట్ దాంట్లో వేసుకునేసి ఆ తర్వాత ముద్దగంతో ఈ విధంగా బాగా మెత్తగా రుబ్బేసుకోవాలండి. కొద్దిగా అలా అనంగానే సింపుల్గా మెదిగిపోద్దండి. ఎందుకంటే బాగా ఇది ఉడికిపోయింది కాబట్టి, ఓకేనా. కానీ నీళ్ళు మాత్రం కరెక్ట్ సరిపడాగానే పోసుకున్నామంటే అడుగు మాడకుండా సూపర్గా వస్తుందండి పప్పు, ఓకేనా. ఇప్పుడు ముద్దుగంతో కొద్దిగా అలా ఎనిపిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం బాగా గట్టిగా చిక్కగా ఉంది కాబట్టి లైట్గా నీళ్లు పోసి అలా కలుపుకుంటే చూడండి ఈ టైప్లో జావలాగా వస్తుందండి. ఈ విధంగా మనకి ఈ పప్పు రావాలి. చూడండి ఇలా ఈ టైప్లో పేస్ట్ టైప్లో ఇది రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో దాదాపు ఒక 2 గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి దాన్ని ఇప్పుడు వెల్లుల్లిపాయలను కూడా కొంచెం అలా ముక్కలు పొడిసి వేసి పచ్చిమిరపకాయలు ఒక 3 లేదా 4 చీరి వేసి ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకునేసి ఇవి ఉప్పు మిరపకాయలండి. ఉప్పు మజ్జిగ ఇవన్నింటిలో కలిపి ఊరబెట్టిన వాటిని ఈ ఉప్పు మిరపకాయలని ఇందులో ఒక 4 దాకా వేసానండి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ అది కూడా సన్నగా పొడవుగా ఒక చిన్న గడ్డని కట్ చేసి అందులో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవన్నింటిని మనం ఇలా బాగా వేగనిచ్చుకోవాలి. అది సన్న మంట మీద ఎంత బాగా వేగితే అంత మంచి రుచి వస్తుంది. ఇప్పుడు కరివేపాకండి ఒక 4 రెబ్బలు దూసి దాంట్లో వేసుకునేసి ఇది కూడా బాగా చిటపటలాడనివ్వాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పప్పు ఎనిపి రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పప్పుని ఇప్పుడు తీసుకునేసి ఇందులో పోసుకోవాలండి. ఈ పప్పు మొత్తం పోసిన తర్వాత అదే ప్రెషర్ కుక్కర్లో అంటే ఒక చిన్న గ్లాసుడైతే నీళ్ళు పోసుకునేసి కొద్దిగా కుప్పిలిచ్చి దాంట్లో పోసుకుంటే ఆ నీళ్ళే సరిపోతాయండి. ఇంకా వేరే నీళ్ళతో పని లేదు, ఓకేనా. ఇది కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. జుర్రుకొని తినచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు అలా ఈ పోపులో దీన్ని ఈనకనిచ్చి అప్పుడు మూత తీస్తే ఆ వాసన వస్తుందండి. ఎంత గుమాలిస్తుంటుందంటే అంత గుమాలిస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు ఈ టైంలో కొత్తిమీర అవసరం అనుకున్న వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు, కొత్తిమీర అవసరం లేదనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఖరిని ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అవన్నీ సరిపోయినాయా స్టవ్ ఆఫ్ చేసుకోవడానండి. స్టవ్ ఆఫ్ చేసి ఇక మనం వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే ఆ రుచి ఉందండి. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి. ఈ విధంగా చేస్తే మాత్రం ఇంటిల్లపాది కడుపు నిండా తినచ్చండి. అంత బాగుంది ఈ ముద్దపప్పు తాలింపండి. దీని పేరు ఏంటంటే ముద్దపప్పు తాలింపు. దీన్ని ఇలా ఎంత ఈజీగా చేసుకోవచ్చు చూశారు కదా. ఈ టైప్లో ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అందరూ ట్రై చేయండి.